తన తండ్రికి రాసిన లేఖతో యావత్ దేశ రాజకీయాలనే తన వైపు తిప్పుకున్న కవిత అమెరికా నుంచి హైదరాబాద్కు తిరిగొచ్చారు. కానీ ఆమెకు జాగృతి కార్యకర్తలు మాత్రమే స్వాగతం పలికారు. అటుగా ఒక్కరంటే ఒక్క టీఆర్ఎస్ లీడర్లు చూడలేదు. చాలాసార్లు కవిత అమెరికా వెళ్ళి వచ్చారు. కానీ ఎప్పుడూ పార్టీకి చెందిన నేతలు వెళ్ళి ఆమెకు స్వాగతం పలికింది లేదు. కానీ 24 గంటల క్రితం ఒక లేఖ లీకుతో యావత్ సినారియో మారిపోయినట్టుగా కనపడుతుంది. అందుకే ఎవరు స్వాగతం పలికారు, అక్కడ ఉన్న జెండాలేంటి, కవిత అజెండా ఏంటి అనే ఆసక్తి నెలకొంది. ఎప్పటి నుంచో రగులుతున్న రాజకీయ టపాసులకు లేఖతో నిప్పు పెట్టారు కవిత. దీంతో ఎవరికి నచ్చిన విశ్లేషణలు వారు చేసుకుంటున్నారు. కానీ ఇంతవరకు అటు బీఆర్ఎస్ కానీ ఇటు కవిత కానీ దీని మీద స్పందించలేదు. అమెరికా నుండి దీనిపై స్పందించలేకపోయారు కవిత. ఇప్పుడు ఆమె హైదరాబాద్ వచ్చారు. జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. అయితే ఆమె రాక సందర్భంగా శంషాబాద్ ఎయిర్పోర్టు కార్యకర్తలతో నిండిపోయింది. ఎక్కడా బీఆర్ఎస్ పేరు లేకుండా పోయింది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పేరు కూడా లేదు. ఇక్కడ కార్యకర్తలతో మీడియా సమావేశంలో మాట్లాడారు కవిత. ఆమె ఏం మాట్లాడారంటే, నా కుమారుడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి వెళ్ళిన తర్వాత ఒక లేఖ లీక్ అయ్యిందని హంగామా జరిగినట్లు తెలిసింది. 2 వారాల క్రితం నేను కేసీఆర్కు లేఖ రాయటం జరిగింది. గతంలో కూడా లేఖ ద్వారా కేసీఆర్కు అనేక సార్లు నా అభిప్రాయాలు చెప్పడం జరిగింది. కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని నేను ఇటీవలే చెప్పాను. ఇప్పుడు లేఖ బహిర్గతం అవ్వటంతో ఏం జరుగుతుందోనని పార్టీలో ఉన్న అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీలో అన్ని స్థాయిల్లో ఉన్నవారు అనుకుంటున్న విషయాలు, దాదాపు సగం తెలంగాణ ప్రజలు అనుకుంటున్న విషయాలే చెప్పాను. ఇందులో నాకు వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదు. వ్యక్తిగతంగా నాకు ఎవరిపై ద్వేషం లేదు, ఎవరిపై ప్రేమ కూడా లేదు. మా పార్టీ అధినేతకు రాసిన లేఖ బహిర్గతమైందంటే దాని వెనక ఎవరున్నారో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ దేవుడు, కానీ కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయి. వారి వల్ల నష్టం జరుగుతుంది. కేసీఆర్ కూతురునైన నేను రాసిన లేఖనే బయటకు వచ్చిందంటే పార్టీలో ఇతర సామాన్యుల పరిస్థితి ఏంటి? దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది. నేను కేసీఆర్కు లేఖ ద్వారా వ్యక్తపరిచిన అభిప్రాయాల్లో ప్రత్యేకత ఏమీ లేదు. లేఖ బహిర్గతం కావటం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్లుగా సంబరపడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఆగమైనట్లు ఆ పార్టీల నాయకులు మాట్లాడుతున్నారు. మా నాయకుడు కేసీఆరే. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ బాగుపడుతుంది. పార్టీ కూడా ముందుకెళ్తుంది. పార్టీలో ఉన్న చిన్న చిన్న లోపాలపై చర్చించుకుని వాటిని సవరించుకుని కోవర్టులను పక్కకు జరిపితే పార్టీ 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు విఫలమయ్యాయి. వాటికి కేసీఆర్ నాయకత్వమే ప్రత్యామ్నాయం అని కవిత క్లారిటీ ఇచ్చారు. అసలు కవిత రాసిన లెటర్లో ఏముందంటే, ఫీడ్బ్యాక్ పేరుతో కవిత తన తండ్రి బీఆర్ఎస్ చీఫ్ అయిన కేసీఆర్కు రాసిన లేఖ తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఆమె తన తండ్రిని ఉద్దేశించి మాట్లాడుతూ, మీరు కేవలం 2 నిమిషాలు మాట్లాడిన వెంటనే భవిష్యత్తులో బీజేపీతో పొత్తు ఉంటుందని కొందరు ఊహాగానాలు చేయటం ప్రారంభించారు. మీరు బీజేపీకి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడి ఉండాల్సిందని నేను వ్యక్తిగతంగా భావించాను. బహుశా బీజేపీ కారణంగా నేను బాధపడ్డాను కాబట్టి అలా అనుకుని ఉండొచ్చు. కానీ మీరు బీజేపీని ఇంకాస్త లక్ష్యంగా చేసుకుని మాట్లాడాల్సి ఉండాల్సింది డాడీ అని కవిత రాసిన లేఖలో ఆమె పేర్కొన్నారు.